అన్న నమస్తే, అక్క నమస్తే, చెల్లె నమస్తే, తమ్మి నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇగో ఒక చిన్న కరెక్షన్ తోటి వీడియో చాలు చేద్దాం అనుకుంటున్నా. మొన్న వీడియోలో నేను మన ప్రేమ గురువు ఉన్నాడు కదా, ప్రేమ గురువుని అన్నాడు చూడు. ఆ ప్రేమ గురువు ఎవరు అని అంటే మామ మహేష్ అని చెప్పిన కదా. కాదట, మామ మహేష్ కాదంట. వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ప్రేమ గురువు వాయిస్ కోసం ప్రపంచంలోనే పరపతి కలిగిన తిరుపతి నుండి ఒక పర్సన్ని స్పెషల్గా రప్పించారు. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ వాయిస్ ఆఫ్ తెలుగు అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది. 1 మిలియన్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది. ఆ ఛానల్కి సంబంధించిన వీడియో నువ్వు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట చూసే ఉంటావు. దానిలో మంచి మంచి మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటుంటాయి. సో ఆ వాయిస్ మనకు సుపరిచితం. అది ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే యూట్యూబ్లోనో మనకు కనబడతా ఉంటుంది. సో ఆ పర్సన్ని ఈ షో కోసం స్పెషల్గా పిలిపించారు. ఆయన పేరు నరేన్. నేను ఫోటో ఆయన వీడియో ప్లే చేస్తా. ప్రేమే జీవితం కాదు, ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. లాస్ట్ టైం చెప్పింది తప్పు కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి చక్కగా చేసుకున్నా. ఇది మ్యాటర్. అండ్ ఈ ఎపిసోడ్ 4 రివ్యూ వీలైనంత ఎంటర్టైనింగ్గా మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలా చేయరి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్నే హై పాయింట్స్ ఏమైనా ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయరి. లైక్ పక్కనే జరంతా స్వైప్ చేస్తే హైప్ అనేది కనబడుతుంది. అది ఇచ్చే ప్రయత్నం చేయరి. చాలామందికి నోటిఫికేషన్లు అత్తలేవు అని అంటున్నారు. నోటిఫికేషన్ రావాలంటే చాలా సింపుల్ థింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టిన తర్వాత ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని ఉంటారు కదా. ఒకవేళ ప్రెస్ చేసుకోకపోతే చేసుకోరి. ఒకవేళ ప్రెస్ చేసుకుని ఉంటే కనుక ఒక్కసారి అది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయరు. అప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకొక చిన్న మాట, మీకు వీలైనప్పుడు కుదిరినప్పుడు ఇక్కడ ఉన్న వెబ్సైట్ని ఒక్కసారి విజిట్ చేయరి. www.swatipickles.com. ఏదో నచ్చిన ఐటమ్ ఉంటే స్నాక్స్, స్వీట్స్, పికిల్స్ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. నచ్చితే రైట్ ఒక్కసారి చూడుర్రి అంతే. జస్ట్ ఎపిసోడ్ చూసిర్రా, మీకేమనిపించింది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయర్రి. నాకైతే ఎపిసోడ్ చూడంగానే నా బాల్యం గుర్తొచ్చింది. చైల్డ్హుడ్ యాదకి వచ్చింది. ఎందుకు తెలుసా, చిన్నప్పుడు పరీక్షలల్లో 2 మార్కుల ప్రశ్నలు అని ఉండేవి, 16 మార్కుల ప్రశ్నలు ఉండేవి, 8 మార్కుల క్వశ్చన్లు, 4 మార్కుల క్వశ్చన్ అని ఇట్లా రకరకాల క్వశ్చన్లు ఉండేది. ఒక క్వశ్చన్కి మనకు 2 మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిండి. ఆ క్వశ్చన్కి ఇంకా 16 మార్కులకు వస్తే మనం అప్పుడు ఏం చేసేటోళ్ళం, ఆ ఆన్సర్ని సగదీసి అడిచిప్పి కూర్చొని మడతపెట్టి నిలబెట్టి ఆగమాగం చేసి మొత్తానికి దాన్ని 16 మార్కులకు గుంజేటోళ్ళం. అవునా కదా? అంటే ఆన్సర్ తెలితే ఓకే, తెలియకపోతే 2 మార్కులు అంతా తెలితే గుంజేటోళ్ళమా కదా. లైక్ ఏది మనకి ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు ఎట్లా చచ్చిపోయిండు అంటే రాముడు వచ్చిండు రావణాసురుడిని చంపిండు అని రాస్తాం. అదే అది 4 మార్కులకు వచ్చింది అనుకో, రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన కారణంగా రాముడు లంకను దాటి యుద్ధం చేసి రావణాసురుడిని చంపిండు అని రాస్తాం. అదే 16 మార్కులకు వచ్చి రామాయణం చక్కగా తెలియకపోతే అప్పుడు ఏం చేస్తాం, రాముడు బాణము తీశాడు, విల్లుని ఎక్కు పెట్టాడు, ఇంటి నారి సెట్ చేసుకున్నాడు, ఇగ్గాడు, ఒక బాణం వేసిండు, రావణాసుడు ఒక తలకి దాకింది, తల కింద పడ్డది, అయినా కానీ రావణాసుడు చచ్చిపోలేదు, తల మళ్ళీ మొలిసింది, మళ్ళీ మొలవగానే మళ్ళీ ఇంకో బాణం తీసిండు, మళ్ళీ వేసిండు, ఇంకో తలకి దాకింది, పడ్డది, మళ్ళీ వేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వేసిండు, మళ్ళీ తప్పుడు చేసి ఆఖరికి అయితే రావణాసుడు దాని బిడ్డ రాస్తాం. ఆ టైప్లో ఉంది అబ్బాయి ఎపిసోడ్. ఘోరం. పెట్టింది ఒక టాస్క్. అదేం టాస్క్, అదేంటది మిషన్ కమ్యూనికేషన్ అనే టాస్క్ పెట్టారు. దానిలో 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. మొత్తం 10 మంది కపుల్స్. స్టేజ్ 1లో 5గురిని సెలెక్ట్ చేస్తారు, అంటే 5గురు గెలుస్తారు. స్టేజ్ 2లో ఆ 5గురిట్లలో ఒకరికి 25 పాయింట్లు, ఒకరికి 20 పాయింట్లు, ఒకరికి 15, ఒకరికి 10, ఒకరికి 5 అట్లా వస్తాయి అన్నట్టు. అంటే ఫస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇంతే. ఫస్ట్ది సంచి దుంకుడు టాస్క్. సంచిలో కాళ్ళు పెట్టి, చిన్నప్పుడు మనం ఆడేటోళ్ళం చూడు స్కూల్లో, కప్ప దుంకుడు, ఫ్రాక్ జంపింగ్, ఆ తర్వాత సంచి దుంకుడు, శాక్ జంపింగ్ అనేది ఉండేది, గుర్తుంది కదా. ఎదుగుందా లేదు, గొనె సంచి చేసుకుని దుంకు కూడా పోయేది ఆ టాస్క్. ఆ టాస్క్ని ఇందులో ఏం చేశారంటే కపుల్స్ కాబట్టి కపుల్స్గా కలిసి కమ్యూనికేషన్తో దుంకాలనేది ఫస్ట్ స్టేజ్ టాస్క్ పెట్టారు. ఇందులో 5గురిని ఫిల్టర్ చేశారు. కొంచెం గార్డెన్ ఏరియా పెద్ద ఉంది కాబట్టి జర దమ్ముకు వచ్చారు. తెలివిగా చేసిన వాళ్ళు జల్దీ గెలిచారు. అంటే కుందేలు లెక్క గెంతుకుంటే పోయిన వాళ్ళేమో తుస్తయ్యారు. ఎవరైతే తెలివిగా నడుచుకుంటూ మెల్లగా వేరు, తాబేలు లెక్క వేరు, వాళ్ళు గెలిచారు. సంతోషం. 5 జంటలు గెలిచినాయి, 5 జంటలు నిలబడ్డాయి. ఆ తర్వాత ఈ 5 జంటలకు పోటీ పెట్టారు. ఇది నాకు తెలిసి మనకు బిగ్ బాస్లను అయితే కరెక్ట్గా 10 నిమిషాలలో ఓడగొట్టేటోళ్ళు. కానీ ఇక్కడ ఎట్లా తెలుసా, జంపు చేస్తుంటే ఒక జంపు కడిగెత్తే వీళ్ళిద్దరు కూర్చుని ఇంటర్వ్యూలో. ఇది చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నాం టాస్క్, కానీ చాలా కష్టంగా ఉంది, అసలు మా వల్ల కాలేదు తెలుసా. మళ్ళీ ఇంకొకరు ఇంటర్వ్యూ. అసలు ఫస్ట్ చూసినప్పుడు మేము గెలిచేస్తాం అనుకున్నాం, కానీ తర్వాత జంప్ ఒకరి కింద పడతాను, సరిగ్గా చూడండి, సరిగ్గా చేయండి శ్రీముఖి అని చెప్తుంది. మళ్ళీ అక్కడికి పోతారు, కింద బాల్ పడుతుంది, బాల్ పడితే మళ్ళీ తెచ్చుకోవాలి.
ఇంత జరిగిందా? 5 గెలిచారు కదా, ఓకే ఫైన్. 5 గెలిచినందుకు 5 గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతావు అని అడిగారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. సెకండ్ వచ్చినందుకు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను సెకండ్ వచ్చినందుకు ఫస్ట్ వస్తాను అనుకున్నా, కానీ సెకండ్ వచ్చినందుకు ఓకే, అయితే నెక్స్ట్ టైం ఫస్ట్ వద్దామని అనుకుంటున్నా. ఇట్లా ఒక్కొక్కరిని అడుగుతా. 5 గెలిచారు, ఇది చాలా ప్రాబ్లమేటిక్గే, మరి నెక్స్ట్ రౌండ్లో మీరు గెలుస్తారన్న నమ్మకం ఉందని. ఇట్లా మళ్ళీ ఇక్కడ వీళ్ళనే కాదు, అక్కడ ఆపోజిట్లో నిల్చుండి ఉన్నారు కదా, మీరు ఓడిపోయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఒక్కొక్కరిని అడగడం. వాళ్ళ ఇంటర్వ్యూలలో మళ్ళీ పొద్దుకు కూర్చొని చెప్పిన ముచ్చట జోగ్గా సీరియస్ అమ్మతోడు. ఇది అయిపోయిందా? మళ్ళీ ఓడిపోయిన వాళ్ళందరినీ ఇప్పుడు ఉన్న వాళ్ళ నెక్స్ట్ రౌండ్లో గెలిచేదే వాళ్ళు. అమ్మో, నేను అది జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్ కింద మీకు చెప్దామని చెప్పి రాసిందే ఉంటుంది. పిచ్చిలేస్తుంది మీకు సింపుల్గా. ఒరే ఏందిరా ఇది ఎట్లా చూస్తున్నారో, నీ ఓపిక దండం పెట్టాలరా అంటారు. ఇగో ఇప్పుడు ఇందులో గెలిచిన వాళ్ళకి ఏది బాట్ క్రెడిట్స్ అనేటివి వస్తాయని ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్లో ఇందులో గెలిచిన 5 బాట్ క్రెడిట్స్ వస్తాయి. ఫస్ట్లోకి 25, సెకండ్ వాళ్ళకి 20, అట్లా ఏమంటారు ఇదే పద్ధతిన పోతా అంటే లాస్ట్ 5 ప్లేస్లో వచ్చిన వాళ్ళకి 5 క్రెడిట్స్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసారు. ఓకే ఫైన్ కదా. ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ గెలిచిన వాళ్ళకి ఇప్పుడు గెలిచిన మీలో శ్రీముఖి చెప్తుంది, గెలిచిన మీలో ఒకరికి 25 బాట్ పాయింట్స్ అంటాడు. ఏదో ఇక స్కోర్ అనలేక ఇంకో కొత్త పేరు పెట్టారు. బాట్ క్రెడిట్స్ వస్తాయి. సెకండ్ వచ్చిన వాళ్ళకి 20 క్రెడిట్స్ వస్తాయి. థర్డ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు చెప్పింది, మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎట్లయితే మళ్ళీ చెప్పింది. అయిపోయిందా? ఇడిచిపెట్టిందా? ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి నో క్రెడిట్స్ అంటే 0 క్రెడిట్స్. అంటే గెలిచిన వాళ్ళకి 25 బాట్ క్రెడిట్స్ గెలుచుకునేందుకు అవకాశం వస్తుంది. అదే అవకాశం మీకు రానట్టే. ఏందాక ఆకీస్ పాకీస్ ఆక్ పాక్ చెప్పిందే మళ్ళీ వాళ్ళు చెప్తుంది. ఒకసారి నాకు ఇరిటేషన్ అంటే ఇన్నిసార్లు చెప్తారు, ఏదన్నా ఫీలింగ్ వచ్చేటట్టు చెప్తారు. అరే ఇట్లే తెలుసు మొత్తం అంతే. ఇక స్టేజ్ 1 నుంచి ఇక్కడితోనే మీరు 0 క్రెడిట్స్తో మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే స్టేజ్ 1లో ఓడిపోయారు కాబట్టి. నిల్చునేటోళ్ళకు బోరే, మనకు బోరే. అట్లా ఒకటే టాపిక్ని తిప్పి ఎన్నిసార్లు ఒక్కసారి. ఆ స్టేజ్ 2 టైంలో మళ్ళీ 5 టాస్క్ పెడుతుంటే అదేంటంటే 5 బాల్స్ని కరెక్ట్గా 5 పాయింట్స్ ఉన్నాయి, 5 పాయింట్స్లో నిలబెట్టాలి. మధ్యలో అడ్డంకులు ఉంటాయని ఏదో పెట్టారు, కొంచెం వెయిట్ ఉన్నది పెట్టారు, ఓకే చేస్తారు. 5 కపుల్స్ చేస్తుంటే 5 కపుల్స్లో మీరు గెలుస్తారని వాళ్ళని అడిగి, మళ్ళీ ఇక్కడ ఉన్న కపుల్స్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారని మళ్ళీ ఒక్కొక్కరు ఎవరైతే ఓడిపోయాక నిలిచిన 5 కపుల్స్ వాళ్ళని అడిగి, వీళ్ళు గెలిచిన తర్వాత ఒక్కొక్కరి తర్వాత ఒకరు గెలిచిన తర్వాత గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారని అడిగి, వీళ్ళు గెలిచినందుకు మీరు ఎట్లా ఫీల్ అయ్యారని ఓడిపోయాలని అడిగి, అమ్మ తోడు అడిగి గింత దాన్ని చిన్నప్పుడు మన 2 మార్కుల ఆన్సర్ని 6 మార్కులకు రాసినట్టే రాసి టార్చర్ పెట్టిర్రు. లిటరల్లీ పేషెన్సీకి టెస్ట్ పెట్టిరబ్బా. అరే ఒడవది ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు ఓడిపోయారు కదా, ఆడలేకపోయారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందువల్ల ఓడిపోయినావు అనుకుంటున్నారు? ఇదే ముచ్చట, ఇదే సాగదీత, ఇదే గుంజుడు, గంట సేపు ఇదే గుంజుడు. ముందు ఒక 4 ముచ్చట్లు, అంత అయిపోయిన తర్వాత ఒక 2 ముచ్చట్లు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సరే అక్కడ ఏం జరిగిందనే చెప్తా. ఈ టాస్క్ సంగతి అయితే గింతగానం సాగదీసి చెప్తే నువ్వు నన్ను కొడతావు. ఫస్ట్ నువ్వు నన్ను అందులోకి వెళ్ళి అంటే లోపల ఫోన్లో చేయి పెట్టి ఇట్లా బయటకు వచ్చి ఏం చెప్తున్నావురా మళ్ళా అంటావు. అంత టార్చర్ పెట్టింది శ్రీముఖి. మేకర్స్ మమ్మల్ని మేకల్ని చేస్తారు, బలిచ్చే మేకల్ని చేస్తారు మీరు. ఘోరం కాదన్నా. ఒక మాట అడుగుతా, నిన్న మధ్యాహ్నం అంటే మొన్న గ్రాండ్ లాంచ్ రోజు ఒక ఎపిసోడ్ చేసారు. ఆ రోజు రాత్రి రూమ్లోకి పోగానే ఆ రోజు రాత్రి జరిగిందని చెప్పి నెక్స్ట్ డే ఇంకొక ఎపిసోడ్ చేసారు. ఆ తెల్లారి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు ఈ కథా కార్ఖానా అని చెప్పి గదే డ్రెస్ తోటి మళ్ళీ కంటిన్యూషన్లో అంటే అప్పటిదప్పుడే పొద్దుగల మబ్బులతో ఒకటి అని చెప్పి మధ్యాహ్నం ఒకటి అని చెప్పేసి అదే ఒక ఎపిసోడ్ చేశారు. అంటే పోయిన రోజు నుంచి రెండో రోజుకి గిన్ని ఎపిసోడ్లు వచ్చినాయి, 4 ఎపిసోడ్లు వచ్చినాయి. ఒకటే రోజు గడిచింది వాళ్ళకి, పండుగలు లేచింది ఒకటే రోజు, ఇన్ని ఎపిసోడ్లు వచ్చినాయి. ఇగో చూడు మళ్ళీ మనకి నిన్న మధ్యాహ్నం వచ్చిందా శ్రీముఖి, ఒక గేమ్ పెట్టిందా అంటే ఎపిసోడ్లో గేమ్ పెట్టిందా, వెళ్ళిపోయిందా, కట్ చేస్తే మధ్యాహ్నం తిన్నది కావచ్చు, సాయంత్రం తినేటప్పుడు కావచ్చు, ముచ్చట లేదు, మాట లేదు, ఏం లేదు. చందమామ మీదికి పోయింది, మేఘాలు అటు ఉరికినాయి, తెల్లారింది. దానికంటే ముందు ఒక 2 ముచ్చట్లు చూపించారు. ఏంటిది? నైట్ ఎందుకు అయిందో తెలియదు, నైట్ అయింది అంతే, డార్క్గా నైట్ అవుతుంది. ఎందుకైతే అందో తెలియదు, అయింది. నువ్వు ఒక రోజు ఆశయం మాట్లాడుకోవడంతో అయ్యో అడగడం మర్చిపోయినా, నేను అడగపోతేనే మీరు కొడతలేరు, జర్ర లైకులు కొట్టుర్రు ప్లీజ్, ఏమనుకోవద్దు.
అవసరమైతే నేను మళ్ళీ సపరేట్గా రికార్డ్ చేసి ముంగటెత్తాను వీడియో చాలా స్టార్టింగ్ దయచేసి లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి, అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఆ పని చేసి పుణ్యం కట్టుకోర్రి అన్నా. అక్క ప్లీజ్, నీ పాదం మీద పుట్టుబచ్చని శలమో కానీ ఎపిసోడ్ చాలావుడే మనకి నూకరాజు ఆసే డిస్కస్ చేసుకుంటారు అన్నట్టు. హరీష్ అన్న మాట ఉన్నది కదా, పాస్వర్డ్ తెలిసి ఉండాలి అని. కాదు 15 years అయ్యింది వాళ్ళకి పెళ్ళి, ఇప్పుడు వాళ్ళకి నమ్మకం లేక పాస్వర్డ్లు చెప్పుకున్నారు అని నేనంటే ఎట్లుంటుందని చెప్పి నూకరాజు ఒక డైలాగ్ కొట్టిండు. వాళ్ళకి ట్రస్ట్ లేదు కావచ్చు, ట్రస్ట్ ఉండి అందరూ ఒక లెక్క ఉన్నారు కదా. ఆ బ్లేజర్ విషయం అయితే ఇది అయితేంది అని ఏదో గిట్ట క్లాప్స్ కొడతా అన్నాడు కదా కరెక్ట్గా. అంటే మీరు ఫేక్ కాదు, ట్రస్టబుల్ సూపర్ కపుల్ అని నిరూపిస్తే కనుక గిట్ల క్లాప్స్ కొడతా అన్నారు కదా. ఆ క్లాప్స్ కొట్టి చూపించుకుంటా, నేను కొట్టించుకుంటా చూడు ఆయనతో క్లాప్స్ అన్నాడు అన్నట్టుగానే కొట్టించుకున్నాడు. అబ్బా ఈరోజు అదే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని చెప్పి గేమ్ జరిగింది కదా. ఫస్ట్ స్టేజ్లో 5th ప్లేస్లో గెలిచిండు. 5th ప్లేస్లో గెలిచిండు కదా, మరి నెక్స్ట్ రౌండ్లోనైనా కొంచెం ముందుకు పోతావా అని చెప్పి శ్రీమికి అడిగితే ఫస్ట్ ప్లేస్లో గెలుస్తా 25 points నేనే కొడతా అని చెప్పి అన్నాడు. అన్నట్టుగానే కొట్టిండు. హరీష్ తోటి క్లాప్స్ కొట్టించుకున్నాడు. దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఒక అగ్గిచ్చి సూపర్ కప్పులు నేను అన్న మాట వెనక్కి తీసుకుంటున్నా అని అనిపించుకున్నాడు. వావ్ అనిపించింది. నూకరాజ్ అండ్ ఆసియా సూపర్ అనిపించింది, ఎక్సలెంట్గా ఆడారు. అంజలి పవన్ కూడా ఫస్ట్ స్టేజ్లో ఖతర్నాక్ ఆడారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడారు. మాట్లాడదాం అందరి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, ఆ తర్వాత మనకి ఎపిసోడ్లో హరీష్ అన్న అందరినీ కూర్చుని పెట్టుకుని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో గురించి చెప్తానంట. అంటే వీళ్ళందరూ బేసిక్గా వాళ్ళు అవుటర్స్, వాళ్ళు సినిమా ఫీల్డ్ కానీ టీవీ ఫీల్డ్ కానీ ఇట్లాంటి రియాలిటీ షోలకు కానీ సంబంధం లేని వాళ్ళు. అంటే అఫ్కోర్స్ మన బిగ్ బాస్ పోయించిన అనుకో, అయితే సంబంధం లేకుండా వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆర్టిస్టులే. వాళ్ళకి కూర్చుని పెట్టి షో గురించి చెప్తాడు అన్న. ఏమని చెప్తాడు? ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటిది, మొత్తం పిచ్చి ఉండాలి, చూసే వాళ్ళకి పిచ్చెక్కాలి. ఎట్లా అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పిచ్చి ప్రేమ ఉండాలి. మ్యాడ్ అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మోర్ ఫ్రమ్ బిగ్గర్, అంటే చాలా చాలా పెద్దగా ఎక్కువ ఉండాలి, పిచ్చిగా ఉండాలి ఒకరంటే ఒకరికి. అర్థమైందా? ఎట్లుండాలి అంటే 2 శరీరాలు ఒకటే ఆత్మ, మధ్యలో గాలి కూడా రాకుండా ఉండాలి. అట్లా ఉండాలి. అంటే పక్కన సిద్ధుండి ఐ అగ్రి అంటాడు. అన్న ఇప్పుడు షో కోసం నువ్వు అట్లుండాలి అనుకోవడం పొరపాటు. నువ్వు ఎట్లుండాలో గట్లుండి షోలో మెస్మరైజ్ చేయాలి. అందుకే నటరాజ్ మాస్టరు ఇప్పుడు నూకరాజు కదా, ఈ బ్లేజర్ ఏంది, ఆయన ఎట్ట చేస్తే అట్నే అన్న, మిగతా కాపులంతా కూడా అదే లవ్ అంటే ఎవరి స్టైల్ ఆఫ్ లవ్ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి నూకరాజు చెప్పినట్టే నటరాజ్ మాస్టర్ని కూడా వేసుకుంటాను. కానీ నటరాజ్ మాస్టర్ కళ్యాణ్ తోటి అంటానట్టు. తర్వాత ఈ హరీష్ రాగానే నన్ను టార్గెట్ చేసిండు. ఆయనకి ఎట్లుంటుంది, నన్ను టార్గెట్ చేసిండు పాయింట్ ఉంటుంది, టార్గెట్ చేసిండు. ఏం బ్లేజర్ అంట ఆయన ఇచ్చినట్ట నేను ఇవ్వలేదంట. కాదు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరి పార్ట్నరు వాళ్ళతో ఎంత కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంటారు, గది బాండింగ్. అంటే కెమెరాలు ఉన్నాయి, 10 మంది ఉన్నారు కాబట్టి కోట్ తీసి ఇదే వేసుకో అట్లా ఇవ్వడం మనతో కాదమ్మా. అట్లా కెమెరాల కోసం చేయడం అనేది వరస్ట్ క్వాలిటీ. ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి మనం అంత ఓవర్గా చేయాలి. అయ్యండి నేను రియల్గా ఎట్టుంటానో గట్టుంటా, నచ్చేటోళ్ళకి నచ్చుతుంది అంతే అని చెప్పిండు. ఈయన చేసేదంతా కరెక్ట్గా లేదన్నట్టుగా మాట్లాడాడు. నాకు నచ్చిండు, నటరాజ్ మాస్టర్ నచ్చిండు. లేకపోతే బ్లేజర్ ఆయన ఇచ్చిందట, మిగతా వాళ్ళు ఇవ్వలేదట, మిగతా వాళ్ళందరికీ ప్రేమ కాదు, ఈయనది మాత్రమే ప్రేమ అని చెప్పడం ఇట్స్ బ్లండర్. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ కట్ చేస్తే మనకి కట్టబ్బా, అసలు ఏం కట్ల నాకు అర్థమవుతుంది. పిచ్చి కట్ల బటకటకట కట్ అవుతుంది. మళ్ళీ నూకరాజుని చూపిస్తారు, నటరాజ్ మాస్టర్ని చూపిస్తారు, ఏదో నవ్వినట్టు చూపిస్తారు. కట్ చేస్తే వాళ్ళందరూ నడుచుకుంటూ పోతారు. బిట్రో సంజయ్ వాళ్ళది హ్యాండ్ ఉంటుంది కదా, అది వస్తుంది, అది తీసుకుపోయి పెట్టుకుంటారు. ఎందుకు ఫటాఫట ఆగమాగం చేసారు. అరే ఫుల్ టైం ఉంది, మంచిగా చూపించవచ్చు. డేలో వాళ్ళు మాట్లాడుకున్న ముచ్చట్లు అన్నీ కూడా అవి చూపించకుండా ఆ గేమ్ విషయంలో అంత ల్యాగ్ చేసి, సరే నేను ఎందుకు ల్యాగ్ చేయడం కానీ అయితే కట్ చేస్తే నూకరాజు ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు అనగానే మళ్ళీ కట్ షాట్స్ చూపించడం, వాళ్ళు వచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత మనకి మహేష్ శాండ్రా వాళ్ళు అక్కడ అందరూ గ్రూప్గా కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్న కాడికి వెళ్ళిపోవడం అనేది మామూలుగా వెళ్తారు. ఆ తర్వాత మహేష్ శాండ్రా వాళ్ళు రూమ్లోకి పోగానే ఇక మహేష్ స్టార్ట్ చేస్తారు. ఏమంటాడు, మనం అట్లా అక్కడికి వెళ్ళి వేసేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళంతా క్వాలిటీ టైం మెయింటైన్ అంటే స్పెండ్ చేస్తున్నప్పుడు మనం ఆడికెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది కదా, ఇలాంటి పాయింట్లు నామినేషన్కి వస్తాయని అనగానే నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోలేదు, వాళ్ళు పడుకున్నారు మధ్యాహ్నం, నేను పడుకోలేదు. మధ్యాహ్నం పడుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు పడుకున్నారు, ఇప్పుడు పడుకున్నారు, నేను పడుకోలేదు అని చెప్పి ఆమె సీరియస్ అయింది. సీరియస్ కాగానే వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు, ఘోరమైన పంచాయతీలు. ఊగే ఇట్లా ఇక ఈ పెన్నెట్ పెట్టినామంటే పెన్ ఎంత గట్టి పెట్టినావు అనే పంచాయతీకి అడిగి వచ్చినట్టుగా వాళ్ళ అన్ని ఘోరమైన పంచాయతీలు ఉంటాయి. మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అయింది. సీరియస్గా కొంచెం ఆమె శాండ్రా సీరియస్ అయింది. నేను అట్లాగా నేను చెప్తుంది నీకు అర్థమవుతలేదని చెప్పి బతిలాడడానికి ప్రయత్నం చేసిండు. ఆమె అరిచింది. ఆ తర్వాత ఆయన కోపం వచ్చింది. సరే పోదాం పానంటే ఆయన నేను చెప్పేది నీకు అర్థమవుతలేదు అటు ఇటు మూలకు పోయిండు. అంత వీళ్ళది మొగుడు పిల్లం పంచాయతీలు కొట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ డార్మెంటరీలో ఓపెన్ చేసారు. అక్కడ సోనియా అంజలి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే 2 రోజులకి హీట్ పెరిగిపోయిందని అంజలి అంటుంది. సోనియా వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే భరించలేనంత హీట్ పెరిగిపోయింది 2 రోజులకి. ఏంటంటే సంధ్యా పాయింట్
సంధ్యతో వాళ్ళు పంచాయతీ పెట్టుకున్న తర్వాత డిస్కషన్ కదా ఇది. సోనియా అంటుంది, అమ్మో ఇట్లా మాట్లాడితే కంటెంట్ వెళ్తుందని మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది ఆమెకి ఫస్ట్ అర్థం కాలేదు శ్రీముఖి అడిగిన క్వశ్చను, ఇక్కడ ఉన్న వాళ్ళలో వీకప్లు ఎవరు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏదో మనం ఏదో టార్గెట్ చేసినాను వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా చేస్తున్నారు తప్ప, మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాత మారిస్తే ఒక లెక్క ఉండేది, కానీ మారవలేదు, వాళ్ళు ఫిక్స్ అయింది వేరే అన్నట్టుగా ఈ డిస్కషన్ ఒకటి అయిపోయింది. నైట్ అయిపోయింది, తెల్లారైంది, జిగ్ జిగ్ అన్నారు, అయిపోయింది, తెల్లారింది. తెల్లారంగానే ఇక మనకి హగ్గులు, ముద్దులు, ఇవన్నీ కిస్సులు ఇవన్నీ పెట్టుకోవడం అన్నీ చూపించారయ్యా. అందరు లేవడం, హగ్ చేసుకోవడం, ఇక బయట బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు, లవ్ మ్యూజిక్లు, దూరాలకి మీటర్లు అంట అట్లాంటి ఏమన్నా మ్యూజిక్లు, లవ్ మ్యూజిక్లు, బీజియంలో అయితే చంపుతుర్రయ్యా. సరే, ఆ తర్వాత అంజలి, నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నా చూపించారు. వీళ్ళిద్దరికి పాత ఫ్రెండ్షిప్ ఉంది, మనకు రాగానే కనిపించింది కదా. పాత ఫ్రెండ్షిప్తో భాగంగా ఇక్కడ ఏమైందంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఈమె రాలేదంట. ఆ టాపిక్ మీద డిస్కషన్ కొంచెం ఎమోషనల్ అయ్యి మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు కూడా, సారీ చెప్పుకుంటా ఉన్నారు. అప్పటి నుంచి కొంచెం మాటలు లేనట్టున్నాయి, ఇప్పుడు కలిసి ఇక్కడ షోలో కలిసినాయి కదా, సో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు. ఆ తర్వాత అంజలి పోయి పవన్తో మాట్లాడుతుంటే పవన్ అంటే ఇద్దరు ఫ్రెండ్షిప్ కుదిరిందిగా, మొత్తం మధ్యలో ఉన్న ఫైర్ అంతా పోయింది కదా అన్నట్టుగా మాట్లాడుతుంటే అదే అప్పుడు ఏదో జరిగింది అన్నట్టు, అదే వాళ్ళ పర్సనల్ థింగ్, అసలు మనకు షోకి సంబంధం లేదు, అది చూపించాల్సిన అవసరం కూడా లేదు. అంటే వీళ్ళకి పాత పగలు ఉన్నాయి, ఇప్పుడు కలిసిర్రు అంతే అన్నట్టుగా చూపిద్దామైనా, మరి ఏ ఉద్దేశంతో చూపించారు ఈ టాపిక్ మళ్ళీ తర్వాత ఉంటుందో తెలియదు, కానీ ఇది మనకి సంబంధం లేని వాళ్ళ పర్సనల్ మ్యాటర్ని చూపించారు. కట్ చేస్తే వీళ్ళిద్దరు మళ్ళీ నేను అందగానే కదా, నేను సూపర్ ఉంటా కదా అని చెప్పి ఆయన అనడం, నువ్వు అందగాడివే, నాకు అలా అందగాడివే అని చెప్పి అనుకోవడం, వాళ్ళిద్దరు అగ్గులు చేసుకోవడం. ఆ టైంలో నీతు లోపలికి రావడం, రాగానే చూసి డోర్ నాక్ చేసి రావాలి కదా అని నవ్వుకోవడాలు, ముసి నవ్వులు, ఏం లేదు ఇక్కడ, అంతా ఏం లేదు, నువ్వు అంత వెళ్ళిపోవాల్సిన అవసరం లేదనుకుంటా అనుకోవడాలు అవి చూపించారు. ఇంతే ఉంటుంది మరి కపుల్స్ అంటే. బ్రిట్టో తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నావు అనే పదం నేర్చుకున్నాడట. దాన్ని రకరకాల వర్షన్స్లో చేసి చూపించండు నూకరాజు, ఇట్లా అట్లా అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చూపించారు. ఆయన ఏం చేస్తున్నావు అసలు ఈ షో మేకర్స్ ఏం చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ తర్వాత మనకి సంధ్య బిట్రో, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు చాలా బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె అనుకున్నది. సోనియా అండ్ సిద్ధు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు నూకరాజు గురించి. ఏంటంటే నిన్న ట్రూత్ అనేటప్పుడు ఆసియాకి ట్రూత్ ఇచ్చి, నువ్వు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేసేదానివి, ఇప్పుడు నిజం చెప్పు నాకు కావాలి అని అన్నాడు చూడు. ఆ క్వశ్చన్ మీదకి వెళ్ళి 2019 నుంచి వాళ్ళ రిలేషన్షిప్ నడుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగింది అంటే ఇన్ని రోజులు ఎప్పుడు అడగలేదా అంటే స్క్రీన్ కోసం అడిగినట్టుగా అనిపించింది. ఇదివరకు చెప్పాను అని చెప్పి ఆసియా చెప్పింది, వీళ్ళు వినట్టున్నారు. సో ట్రూత్ అడగడం ఏంటి, అదేదో కరెక్ట్గా లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి తెలియదా అన్నట్టుగా మాట్లాడుకోవడం. మనం బాగా క్లోజ్ ఉంటాం కదా, మనం బాగుంటాం. వీళ్ళదైతే వీళ్ళ రిలేషన్ కానీ వీళ్ళ బాండ్ కానీ, సిద్ధు వెరీ నైస్ గై, వేస్తూనే ఉంటాడు పంచులు, టైం పాస్, ఎంటర్టైన్మెంట్, ఎంత సీరియస్ విషయాన్నైనా చాలా లైట్ హార్ట్ తోటి, హ్యూమర్ తోటి చూడడం, ఇవన్నీ భలే అనిపిస్తాయి. ఇలా కన్వర్జేషన్ కూడా భలే ఉంటుంది, ఇద్దరు ఒక తీరు కన్వర్జేషన్ ఉంటుంది, చిన్న ముద్దుగా మాట్లాడుకుంటారు. నీ నోటి దుల్లు తగ్గించుకోవాలి సిద్ధు అని అంటాను. నేను ఎప్పుడంటే నోరు తెరిచినావు కదా ఏదైనా మాట్లాడతావా అని చెప్పి ఒక డైలాగ్ వేసింది. ఆ తర్వాత అసలు నా మీద నీకు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పు అని అడిగింది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ జస్ట్ డేస్లో అట్లా షార్ట్ స్పాన్లో జరిగిపోయింది అప్పుడు అన్నాడు. అమ్మో హరీష్ గారి ముందు కనుక ఈ మాట మాట్లాడినావు అనుకో, ఆయన డేట్ గుర్తులేదా నీకు, అయితే నీది లవ్ కాదంటాడు, ఎందుకు వచ్చిన బాధ అని అనడము. ఆ తర్వాత మనకు అప్పుడు ప్రోమోలో చూపించింది, దగ్గరికి వచ్చి కూర్చుంటుందా, ఇంత స్పేస్ లేదా అంటే అక్కడ పోయి చెప్పమ్మా అంటది, ఇవన్నీ చూపించారు అన్నట్టు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనడం. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఇట్టే కంటిన్యూషన్ మాటలుంటాయి వీళ్ళే. ఇలా మాటలు ఎట్లుంటుంది తెలుసా, స్కూల్లో నీకు సోనియా అడుగుతుంది, సోనియా సిద్ధుని, స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు నీకు ఎప్పుడైనా ఎవరినైనా వన్ సైడ్ లవ్ చేసినావా, మీ టీచర్ని కానీ సార్ని కానీ అంటది. సార్ని నేనెందుకు చేస్తా లవ్ చేయలేదు అంటాడు. నాకు ఒకటి ఉంది అని చెప్పితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా, నేను ఎవరినన్నా వన్ సైడ్ లవ్ చేశాను స్కూల్లో అని కనుక చెప్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అని అంటది. అనగానే సమాజం ఏమో కానీ నేనే యాక్సెప్ట్ చేయాలి, స్విమ్మింగ్ పూల్లో ముంచి తీస్తా అంటాడు. ఇట్లా వీళ్ళ కన్వర్జేషన్ అంతా ఇట్లా లైట్గా కూల్గా జరుగుతూ ఉంటుంది. అది ఆ టైప్లో వీళ్ళకి జరుగుతుంటే అక్కడ జాను వాసన. ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళు ఒకరు ఇంకొకరిని జడ్జి చేయడం ఎట్లా అనేది థింకింగ్ చేస్తూ ఉన్నారంట. వీళ్ళు థింకింగ్ ఏంటంటే ఇప్పుడు జాను వాసంతి వీళ్ళు మాట్లాడుకుంటూ, సిద్ధుయే అన్ని పనులు చేస్తూ ఉంటాడు, సోనియా పెద్దగా పనులేం చేయదు సిద్ధు కోసము, ప్యాంపరింగ్ చేస్తూ ఉంటుంది, సో సిద్ధు ఇట్లా చేస్తున్నాడు, ఇది ఒక పాయింట్ ఉంది అన్నట్టుగా మాట్లాడితే అది వాళ్ళ లవ్, వాళ్ళ క్లోజ్నెస్ మనకెందుకు అన్నట్టుగా వాసంతి అంటుంది. ఇక్కడ మనం జడ్జి చేయాలి కదా, ఇప్పుడు మనం జడ్జి చేయాలి కాబట్టి మరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కదా ఇది. సో ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ లవ్ ప్రూవ్ చేసుకోవాలి కదా అంట.
అక్క ప్రూవ్ చేసుకోవడం అంటే జానుకు చెప్తున్నా అంటే ప్రూవ్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ మీరు ఎట్లుంటున్నారు, మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారు అనేది ప్రూవ్ చేసుకోవాలి. కానీ పక్కన వాళ్ళకంటే మా దగ్గర ప్రేమ ఎక్కువ ఉందని చెప్పి అగ్గు చేసుకుంటూ కూర్చునడం, మన ప్రియాంక జైన్ సిద్ధులాగా ముద్దులు పెట్టుకొని చూపించడం, ఆమె స్మెల్ అంటే ఇష్టం నాకు, ఆమె వాసన అంటే పిచ్చి, ఆమె స్కిన్ అంటే పిచ్చి, ఇవన్నీ చెప్పడం కాదు. హరీష్ గారు చెప్పినట్టుగా గాలి రాకుండా అతుక్కొని ఉండాలి, అది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకటే. 2 శరీరాలు ఒక ఆత్మ, యాడికెళ్ళి ఉంటుంది 2 శరీరాలు ఒక ఆత్మ? ఎందుకు ఉంటుంది 2 శరీరాలు ఒక ఆత్మ? 2 శరీరాలు ఒక ఆత్మ అని చెప్పి ఇద్దరు పొత్తులు ఒకరు బ్రష్ చేస్తారా, ఒకరు టిఫిన్ చేస్తారా, ఒకరు పోతారా బాత్రూమ్కే? సోది చెప్తానమ్మ సోది అన్నట్టు ఉంటుంది అక్కడ. సో ఇక జడ్జి చేయాలని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. సో ఆ తర్వాత మనకి ఎవరు మన ప్రియాంక జైన్ శివు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు, మాటలలో చెప్పు, నువ్వు చేతలలో చూపిస్తావు కానీ అని అంటే, నేను కొండంత ప్రేమిస్తున్నా అంటే, మణికొండనా? మణికొండంత ప్రేమిస్తున్నా, మనకు ప్రోమోలో వచ్చింది కాదు, మణికొండంత ప్రేమిస్తున్నా, ఎందుకంటే మణికొండలో రేట్లు పెరుగుతూనే ఉంటాయి, అక్కడ ప్రేమ పెరుగుతూనే ఉన్నట్టుగా అన్నట్టు, తగ్గది ఎప్పటికీ, అందుకే అన్నట్టు చెప్తాడు. ఓరి అమ్మ మేఘాలు ఉరుముతున్నాయి, మెరుపులు వాము, బయట వర్షాలు పడతాయి. సమయం రాత్రి ఎంత అవుతుందో తెలిసే, 2:30. సరే ఆ తర్వాత అంజలి పవన్ అండ్ మన వసంతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం లేదు, ఆయన కొంచెం ముభావంగా ఉంటున్నాడు కళ్యాణ్, కొంచెం దూరంగా ఉంటున్నాడు, అందుకని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు, అందరితోటి ఉంటున్నాడు కానీ ఎక్కువగా వసంతితో ఉండలేడు అనే పాయింట్ ఒకటి. ఈ టాపిక్స్ మాట్లాడుకున్నారు అన్నట్టు. ఆ తర్వాత నీతుతో మాట్లాడినప్పుడు కూడా అదే, ఆయన కొంచెం సేమ్ నటరాజ్ మాస్టర్ లాగానే షార్ట్ టెంపర్గా ఉన్నాడు కదా, కొంచెం ఆయనకి టక్కన ఏం చెప్పకు, ఆయన ఏం చెప్పినా యాక్సెప్ట్ చెయ్యి, ఆ తర్వాత ఆయన కూల్గా ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి ఇద్దరు ఆడోళ్ళు అక్క చెల్లెళ్ళు సంసారం చక్కదిద్దుకునే ముచ్చట్లు ఉంటాయి కదా, గసండి ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారు, ఒకరికి సాధక బాధకాలు పంచుకుంటా ఉన్నారు, అట్లాంటివి ఏం చూపించారు అన్నట్టు. సాయి కుమార్ గారి వాయిస్లో కట్ చేస్తే అని ఉంటుంది చూడు, ఆ టైప్లో టక్కన మనకి ఓపెన్ చేస్తే శ్రీముఖి ఉంటుంది అన్నట్టు, డోర్ తెరుతారు ఏ అనుకుంటూ వస్తారు బయటికి, వచ్చింది శ్రీముఖి వచ్చేసింది. ఇక మన ఇంటర్వ్యూ షాట్స్ అసలు డోర్ తెరవంగానే చాలా అద్భుతంగా కనిపించింది, బొద్దు చూస్తుంటే చాలా వింతగా విచిత్రంగా కనిపించింది, అది అబేజర్ అడుగుల అంటే ఈ ఇంటర్వ్యూలలో ముచ్చట చెప్తారు, అసలు అద్భుతంగా ఉంది సెటప్, ఎక్సలెంట్గా ఉంది, ఏం లేదు ఆడ ఏం లేదు, ఒక పెద్ద గార్డెన్లో 5 పోల్లు పెట్టారు అంతే, 5 పోల్లు పెట్టి అక్కడ 5 పోల్లకి ఇట్లా చిప్పలు ఉన్నాయి, ఆ చిప్పలకు బాళ్ళు ఉన్నాయి, ఆ బాళ్ళు తీసుకుని గోనె సంచులు వేసుకొని జుంకు 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 అని జంప్ చేసుకుంటూ వేసి దుంకుకుంటూ వచ్చి ఒక టేబుల్ మీద పెట్టాలి, అంతకుమించి పెద్ద సెటప్ లేదు అక్కడ, అసలు అద్భుతంగా ఉంది, అసలు వావ్ మైండ్ బ్లోయింగ్ అంటారు. ఏంద్రని ఆయన ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు మీరు బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్ అబ్బా, అసలు ఈ షో పెట్టింది ఎందుకంటే బిగ్ బాస్కి క్రేజ్ పెంచేలాగా. ఇక బీజిఎం స్టార్ట్ అయింది, అక్కడ మొత్తం ఉంటున్నాం యూట్యూబ్లో వ్లాగులలో పెట్టేటట్టు మ్యూజిక్లు పెడుతూనే ఉన్నారు కంటిన్యూగా. అయితే మీకు బాట్ క్రెడిట్స్ అనేటివి ఉంటాయి, మీరు గెలుచుకోవాలి, 25 పాయింట్స్ వరకు గెలుచుకోవచ్చు. మిషన్ కమ్యూనికేషన్ టాస్క్ అని చెప్పింది, బాల్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, బాల్స్ మీద ఉన్న బాల్స్ని తీసుకొని వచ్చి బాక్స్లో వేయాలి అని చెప్పి సంచిదకుడి గేమ్ పెట్టింది. సంచిదకుడి గేమ్లో మనకి ఫస్ట్ ప్లేస్ అంజలి అండ్ పవన్ వచ్చారు, కానీ స్టార్టింగ్ మాత్రం ప్రియాంక జైన్ శివు మేము ఉరుకుతాం కదా అని చెప్పి జంపులు చేసుకుంటూ ఉరికిర్రు. అంజలి పవన్ నిమ్మలంగా నడుచుకుంటూ వచ్చారు, అండ్ నటరాజ్ మాస్టర్ నీతు కూడా నడుచుకుంటూ వచ్చేసారు, వసంతి కళ్యాణ్ జంపులు చేసుకుంటూ వచ్చారు, నూకరాజ్ ఆసియా జంపులు చేసుకుంటూ వచ్చారు, ప్రియాంక జైన్ శివ్ జంపులు చేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ నడిచారు. హైలైట్ ఏంటంటే ఎవరైతే జంపులు చేసుకుంటూ వచ్చారో వాళ్ళు గెలవడం కష్టమైపోయింది. ఇప్పుడు మన అన్న హరీష్ వాళ్ళిద్దరు జంపులు చేస్తా అంటే హరీష్ అన్న బొర్రే ఊగుతుంది ఎక్కువ, చాలా కష్టం, ఫిట్నెస్ కొంచెం తక్కువ ఉంది అంటే, మళ్ళీ ఆమెకి మంచిగా లేదంటే హెల్త్, ఏందో శాండ్రా గారికి మంచి లేదంటే హెల్త్, అంటే కొత్త వాతావరణం పడతలేదు అన్నట్టు, సడదులు దగ్గులు జ్వరాలు వచ్చినాయట. సో జంపులు చేయడంలో కొంచెం జంపులు చేసిన వాళ్ళకంటే నిలబడి నీళ్ళు తాగిన వాళ్ళకి తాబేలాగా నిమ్మలంగా పోయిన వాళ్ళు గెలిచారు. అంజలి పవన్ కావచ్చు ఫస్ట్ ప్లేస్లో వచ్చారు, వాళ్ళు అసలు ఫస్ట్ ప్లేస్లో వస్తారని వాళ్ళు కూడా ఊహించలేదు, మనం కూడా ఊహించలేదు, అసలు వాళ్ళకి చూస్తూనే ఉంటలేము మనం, ఎందుకంటే ప్రియాంక జైన్ ఎగురుతూ ఉన్నారు, దుంకుతూ ఉన్నారు, ఉరుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళు గెలవకుండా వీళ్ళు గెలిచారు. షాక్ అవుతాం మనం, ఒరే ఏంద్రా అని. అంజలి పవన్ ఫస్ట్ ప్లేసు, ప్రియాంక జైన్ శివ్ సెకండ్ ప్లేసు, నటరాజ్ మాస్టర్ నీతు థర్డ్ ప్లేసు, వసంతి కళ్యాణ్ ఫోర్త్ ప్లేసు, నూకరాజు ఆసియా లాస్ట్ ప్లేస్లో ఉంటారు, ఫిఫ్త్ ప్లేస్లో. మిగతా వాళ్ళందరూ అవుట్ అయినట్టే, జాను బాను కావచ్చు, బిట్రో సంధ్య కావచ్చు, వీళ్ళంతా కూడా అవుట్ అయిపోయినట్టు. అక్కడ పోయి నిల్చోవాలి, సైడ్ కానీ నిల్చుని పెడతారు. అంటే అవుట్ అయినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారు
అంటే ఈ ఎమోషన్లు, ఏడుపులు, జాను ఏడవడాలు, ఏం కాదు నెక్స్ట్ గేమ్ గెలుస్తాం అంటే భాను నా కోసం వచ్చాడు, నా కోసం కెరీర్ త్యాగం చేసి వచ్చాడు, అతనికి అసలు ఇది తన కప్పులో చాయ్ కాదు ఇది, అయినా కానీ నచ్చిండు. అదే ఇక ఆమె ఏడుచుడు ఏడుతుంటే ఏం కాదు గెలుతామని సంజయ్ బిట్రోని అడిగితే వాళ్ళు బాధపడ్డము, ఇట్లా అందరూ బాధపడ్డం. సోనియా సింగ్, సిద్ధు మాత్రం కొంచెం లైట్గా తీసుకుని కామెడీగా మాట్లాడారు, మిగతా వాళ్ళంతా బాధలు పడ్డము. ఇక్కడ వీళ్ళంతా గెలిచిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే హ్యాపీ ఫీల్ అవ్వడం, అసలు మేము గెలుస్తాం అనుకోలేదని అంజలి పవన్, ప్రియాంక జంక్షి మేమే ఫస్ట్ వస్తాం అనుకున్నాం కానీ ఇట్లా మిస్టేక్ జరగడం వల్ల అట్లా అయిందని, ఇక అట్లా ఒక్కొక్కటి చెప్పేది ఒక్కొక్కటి తీరుగా చెప్పడం అన్నీ. ఇక ఈ అసలు వీళ్ళు గెలుస్తారు అనుకున్నారా అని మళ్ళీ వాళ్ళని అడగడం, షో రామా అనుకున్నా. ఆ తర్వాత మనకి ఇక రాసుకునేటప్పుడు కూడా ఓడి అమ్మ బంటే ఏందిరా ఇది పెంట అని రాసుకున్నా. సరే 2 years later 2 years later 2 marks క్వశ్చన్కి 16 marks అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక సెకండ్ స్టేజ్కి మూవ్ అయ్యే ముందు ఫస్ట్ స్టేజ్లో ఓడిపోయిన వాళ్ళు 0 అని చెప్పి ముందుగా సోదంతా ఉంది, ఆ సోదంతా చెప్తూ ఉంటారు కంటిన్యూస్గా. అడి తిప్పి ఇటు తిప్పి దోశ కాలింది, మళ్ళీ ఇటు తిప్పేసింది, సరే ఇటు కాలింది మెత్తగైంది, సరే ఇటు కాలింది కదా ప్లేట్లు వేసుకోవచ్చు కదా, లేదు మళ్ళీ ఇటు తిప్పేసింది, అయిపోయింది కదా మాడిపోతుందిరా అంటే మళ్ళీ ఇటు తిప్పేసింది, మళ్ళీ ఇటు మారుతుందంటే మళ్ళీ ఇటు తిప్పేసింది, మొత్తం తిప్పి 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 బూడిద రాలినాక మనకి స్టేజ్ 2 స్టార్ట్ అయింది. స్టేజ్ 2లో ఏం లేదు, ఒక పెద్ద ఇది మన క్యారమ్ బోర్డు అసలు ఉంటుంది, ఆ సేమ్ క్యారమ్ బోర్డ్కి 4 హోల్స్ ఉన్నట్టు, కానీ 4 హోల్స్ కాకుండా అక్కడ నిలబడే ప్లేసెస్ ఉంటాయి, బాల్స్ ఒకటి మధ్యలో ఉంటుంది, ఇటు ఊపుకుంటే జాగ్రత్తగా 5 బాల్స్ని సెట్ చేసి ఆడ నిలబెట్టాలి. నిలబెట్టే గేమ్లో ఫస్ట్ ప్లేస్లో నూకరాజు, ఆసియా వస్తారు. సెకండ్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ నీతు, థర్డ్ ప్లేస్లో ప్రియాంక శివు, ఫోర్త్ ప్లేస్లో మన అంజలి పవన్, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి వసంతి కళ్యాణ్ వస్తారు. ఇలా వచ్చారు కదా, మీరు గెలిచినందుకు ఎట్లా ఫీల్ అవుతారు? వీళ్ళల్లో ఎవరు ఫస్ట్ వస్తారు అని వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఒక పేరు, జాను బాను ఏమో కళ్యాణ్ వసంతి వస్తారని, సోనియా సిద్ధ్ ఏమో నటరాజ్ మాస్టర్లు గెలుస్తారని, సంజయ్ బిట్రో ఏమో శివ ప్రియాంక గెలుస్తారని, హరీష్ వాళ్ళు ఏమో నటరాజ్ మాస్టర్ గెలుస్తాడు, నూకరాజ్ ఆసియా గెలుస్తారు. ఎందుకంటే నేను స్టేట్మెంట్ పాస్ చేసిన వాళ్ళు వీక్ అని, అది కాదని నిరూపించుకుంటారు వాళ్ళు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వేస్తాడు. ఆయన స్టేట్మెంట్ వేస్తుంటే ఆపేసి సొల్లే పెడుతురు. అట్లాంటి స్టేట్మెంట్లన్నా కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఆ తర్వాత మహేష్ ఆండ్రా అనేమో నటరాజ్ మాస్టర్ అన్న శివు అన్న వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా గెలుస్తారు, వీళ్ళు చెప్పడము ఎందుకు అనుకుంటారు మీరు గెలుస్తారని అడగడము. ఆ తర్వాత గెలిచిన తర్వాత మీరు గెలిచినందుకు ఎట్లా అనిపిస్తుంది అంటే కట్ షాట్స్, ఇంటర్వ్యూలో డిస్కషన్స్, అసలు గెలుస్తామని అనుకోలేదు మేము గెలిచాం కానీ చాలా కష్టపడ్డాం. అదే ఈ డిస్కషన్స్, వీళ్ళ మాటలు, వీళ్ళు గెలిచేటప్పుడు జస్ట్ గట్టిగా అరుచుకున్నాయి, ఆ క్లిప్పులు వేసి నువ్వెందుకు అరిచినావు, నువ్వెందుకు ఫీల్ అయినావు, నువ్వు ఎట్లయినావు. ఆ తర్వాత అంతే చెప్తున్నా కదా, 2 మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి వాళ్ళకి తిప్పిరు పెంచుతూనే ఉన్నారు. హరీష్ మరి నూకరాజు గెలిచిండు, వీక్ కప్పులు అన్నావు కదా ఏంటి సంగతి అంటే ఆయన క్లాప్స్ కొట్టడం, రావడం, హగ్ చేయడం ఎంత. మళ్ళీ సెకండ్ వచ్చిన నటరాజ్ మాస్టర్ నీతు 20 పాయింట్లు వచ్చినాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఇట్లా జరిగింది అట్లా జరిగింది గేమ్లో, ఎందుకు మీరు సెకండ్ వచ్చారు, ఎందుకు మీరు ఫస్ట్ రాకపోయారు. ఆ తర్వాత సోనియా సిద్ధు వీళ్ళు గెలిచారు కదా ఇప్పుడు ఏమంటారు, మహేష్ ఆండ్రా నువ్వు వీళ్ళు గెలిచారు సెకండ్ ప్లేస్ వచ్చారు కదా ఇప్పుడు ఏమంటారు. అయ్యో రామా, థర్డ్ ప్లేస్ వచ్చిన శివ థర్డ్ ప్లేస్ ఎందుకు వచ్చావు, ఎందుకు ఫస్ట్ ప్లేస్ పోయింది, ఫస్ట్ స్పీడ్గానే వచ్చారు కదా ఏంటి. సంధ్య బిట్రో ఏమంటారు మీరు, అయ్యా అయిపోయింది ఫోర్త్. ఆమె ఉరికొచ్చి హగ్గిచ్చి ప్రియాంకకి హగ్గిచ్చి కంగ్రాచులేషన్ మీరు ఫస్ట్ వస్తే అది అనుకున్నా ఇక మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో వచ్చిన అంజలి పవన్ మీరు ఫోర్త్ రావడానికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పంచాయతీ, అంటే తనకి స్ట్రెంత్ లేదు కదా చేతులకి అని అన్నాడు ఒక మాట. కొంచెం బోర్డు పట్టుకోవడం కష్టమైంది అన్న సెన్స్లో చెప్పడానికి వెయిట్ ఉంది కదా అని. టక్కన నాకు స్ట్రెంత్ లేదని ఎట్లా అంటావు నువ్వు, నాకు స్ట్రెంత్ లేదంటే నేను ఒప్పుకొని నాకు స్ట్రెంత్ ఉంది, ఆ మాట నేను నాకు తీసుకుని ఆ మాట లేదు అసలు అదే లేదు అని చెప్పి ఆమె సీరియస్ అయిపోయింది. నువ్వు మందిలమానం తీసినావు నాదన్న సెన్స్లో పోయింది, మొత్తం అట్టయింది. ఆ తర్వాత డిస్కషను, కోపము, ఆమెకు బీపీ లేచింది. నువ్వు అట్లా ఎట్లా అంటావు, నువ్వు అసలు కార్డు వాడు అని ఎందుకన్నావు అంటది. నేను కార్డు వాడు అని అనలేదు, బిడ్డల మీద ప్రామిస్ అని ఆయన అంటాడు. కార్డు వాడమన్నావు, నువ్వు ప్రెగ్నెంట్ కార్డు వాడమన్నావు, నేను మొన్ననే పోస్ట్ పార్టం అంటే మొన్న రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి ఆ కార్డు వాడమన్నామని ఆమె అంటది. నేను ఆ కార్డు అనే పదమే వాడలేదు, నేను చెప్పినా అంతే, నీకు స్ట్రెంత్ లేదు అన్న పాయింట్ చెప్పినా కానీ అది తప్పే, నేను అట్లా చెప్పకూడదంటే ఆమె సీరియస్ అయింది. ఇంకొకసారి అనద్దు, నన్ను మారు అంటావు, నువ్వు మారు ఫస్ట్, నన్ను అందరు ఇట్లలో వీక్ అని చెప్తున్నావు, మనం ఏమన్నా ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం, మందిలో పోయిన తర్వాత నన్ను వీక్ అని చెప్పొద్దు అని ఇట్లా అంటుంది. అరే ఆయన పాపం ఆయన కన్సర్న్ కొద్ది చెప్పిండు కదా అని ఫీలింగ్ వచ్చింది. వీళ్ళకి ఏమంటే ఈగోలు, 10 మందిలో మనం చీప్ అనిపించుకోవద్దు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ పాయింట్ని లేవదీస్తారని చెప్పి అంటుంది ఆమె. ఆమె వర్షన్లో కరెక్టే కావచ్చు కానీ చెప్పే విధానం అది కాదన్న ఫీలింగ్ వచ్చింది. అంజలి పవన్ వాళ్ళ మధ్యలో మాటలు చక్కలేవు, చాలా రోజుల నుంచి లేనట్టున్నాయి, గొడవలు ఉన్నట్టున్నాయి. సో అది కంటిన్యూ అవుతుందబ్బా.
ఆమెని కొంచెం కూడా ఒక మాట అన్నది. ఆయన ఉద్దేశ్యం ఏంది? ఎందుకు ఓడిపోయారు మీరు? ఎందుకు ఈ ప్లేస్‌కి వచ్చారు? స్టార్టింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్కడ ఎందుకు లేరంటే స్ట్రెంత్ లేదు కదా చేతులలో, ఆమెకు బలం లేదు కదా అని సెన్స్‌లో చెప్పబోయిండు. కంచంతోటే చెప్పిండు. కాకపోతే పెంట అయింది. అట్లా తీయద్దు, మందిలో మానం తీయద్దని అంటే షేమ్‌ఫుల్‌గా ఫీల్ అయింది ఆమె. ఆ స్ట్రెంత్ లేదు అని అంటే అందరూ స్ట్రెంత్ లేదు ఆమెకి, ఉండొద్దని చెప్పి నామినేట్ చేస్తారని ఆమె బాధ ఆమెది. బిగ్ బాస్ టైప్‌లో అనుకుంటుంది. స్టార్టింగ్ నుంచి ఇక మళ్ళీ ఒక్కొక్కరికి పాయింట్స్ ఎన్ని వచ్చాయో ఒక్కొక్కరికి చెప్తానని చెప్పి 25 పాయింట్స్ నీకు, 20 పాయింట్స్ నీకు, 20 అని మళ్ళీ ఒక్కొక్కరి పేరు చెప్పడం, ఇన్ని పాయింట్స్ గెలుచుకున్నారు, సప్పట్లు కొట్టమనడం. అంతా అయిన తర్వాత గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిచిన వాళ్ళ గురించి ఓడిపోయిన వాళ్ళు మీరేమనుకుంటున్నారో చెప్పు, అంత ఏం మళ్ళీ బాయ్. ఇది సోది. కట్ చేస్తే నూకరా జాసి ఆడ కూర్చుండి, నువ్వు స్టార్టింగ్ మంచిగా వింటావు, అంత బాగానే ఆడతావు అని ఎండింగ్లో వినాలి ఎండింగ్లో కూడా అని చెప్పి కూర్చొని చెప్పుకుంటాడు అన్నట్టు. వాళ్ళిద్దరు బాధలు అవి చెప్పుకుంటారు. అండ్ సారీ నీ మీద అరిచినందుకు అని చెప్పి సారీ చెప్పిండు. లేదు నాదే తప్పు కదని చెప్పి ఆశ తెలుసా ఎంత డౌన్ ఉంటుందంటే, అసలు నూకరాజుని ఇక్కడ పెట్టుకుంటుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది. నాదే తప్పు కదా అంటే, అయినా నా సపోర్ట్ నువ్వే, నా బలం నువ్వే, నా బలహీనత కూడా నువ్వే అంటే ఇది కరెక్ట్ అని నవ్వుతుంది. బలహీనత కూడా నేనే అంటుంది. అబ్బాయి ఎంత అంటే ఇప్పుడు అబ్బాయిలు కోరుకునేది ఎట్లా తెలుసా, అంత అట్లా ఉండాలి. అంటే వైఫ్లు కొంచెం దగ్గరగా ఉంటే కొంచెం భలే అనిపిస్తుంది అన్నట్టు, ఒక కంఫర్ట్నెస్. అది భలే అనిపించింది. వాళ్ళ కపుల్ భలే ఉంది. ఈ సోనియా సిద్ధు వాళ్ళ కపుల్ కూడా మంచిగా అనిపించింది అన్నట్టు. జాను బాను వాళ్ళు ఓడిపోయినందుకు ఆమె ఏడ్చింది కదా, ఇక్కడ కూర్చునిగా బాధపడతారు నెక్స్ట్ గెలుద్దాం మనం అంటే, అసలు ఇక పోయి చెప్తుంది వేరే వాళ్ళకి, శివ ప్రియాంక వాళ్ళకి, అసలు బానుది అసలు ఈ ఫీల్డే కాదు, ఆయన గిలాసాల ఛాయే కాదు ఇది, ఆయన కప్పులో టీ కాదు, ఆయన నా కోసం వచ్చింది, ఆయన నా కోసం అంటే పోరాడతాం, చేద్దాం, ఆడతాం, గెలుద్దాం అని చెప్పి బాగానే చెప్తాడు. వెరీ నైస్. నటరాజ్ మాస్టర్ ఆ రీచ్ గురించి కళ్యాణ్ దగ్గర అది చెప్పిన ఇంతకుముందు ఆ టాపిక్ కూడా మాట్లాడారు. పార్ట్నర్తో మనం ఎలా ఉన్నాం, మనతో మన పార్ట్నర్ ఎలా ఉంది అనేది మ్యాటర్, కానీ జాకెట్ వేయలేదు కాబట్టి ప్రేమ లేదు, ఏది అంత వర్స్ట్ క్వాలిటీ అన్నట్టుగా తిడతాడు నేను. ఆ తర్వాత హరీష్ వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని, ఎందుకు ఓడిపోయాం మనం, నీ స్పీడ్ తగ్గింది, మన స్పీడ్ కొంచెం తగ్గింది, నన్ను ఫస్ట్ బాగానే లేపావు కానీ స్పీడ్గా రాలేకపోయాం అంటే, నడుచుకుంటూ వచ్చిన గెలిచేటోళ్ళం అని చెప్పి మాట్లాడుకున్నారు. గెలుస్తాంలే అబ్బో, వైఫ్ దగ్గర భలే ఉంటాయి ఆయన. మరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అని ఉంటాడో కూడా తెలియదు. ఓ ముద్దు పెట్టిండు, గెలుస్తాం అని చెప్పి అన్నాడు. కళ్యాణ్ జానుతో బాగా క్లోజ్ ఉంటారు. కళ్యాణ్ అండ్ జాను ఒక టామ్ అండ్ జెర్రీ బ్రదర్ అండ్ సిస్టర్ కైండ్ ఆఫ్ బాండింగ్తో ఉంటారు. కళ్యాణ్ జానుతో చెప్తాను, చీరాప్ గర్ల్ చీరాప్, ఎందుకు బాధపడుతున్నావు, మబ్బు దాని లెక్క ఉన్నావు, అసలు పొద్దుగాల నుంచి చల్ మంచిగా ఉండు, హుషారు ఉండాలి అని చెప్తాను అన్నట్టు. వర్షన్ ఆఫ్ షోయల్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించింది. నెక్స్ట్ టాస్క్ ఇచ్చి పడేయాలి, గుమ్మాలే దున్నాలే అన్నట్టు చెప్తాను అన్నట్టు. అంజలి పవన్ పంచాయతీ చెప్పిన కదా, వాళ్ళిద్దరు కూర్చొని పంచాయతీ పెట్టుకున్నారు. ఆ పంచాయతీకే మనకి ఎపిసోడ్ క్లోజ్ అయింది. అసలు వీక్ అన్న మాట రావద్దు అన్నట్టుగా గట్టిగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. ఆయన సరే సారీ అన్నట్టుగా మాట్లాడతాడు. ఆమె గట్టిగానే సీరియస్ అయింది. అది మ్యాటర్. ఇది ఈ వీడియో, ఇది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా, ఎట్లా అనిపించింది? రివ్యూ కూడా ల్యాగ్ అనిపించిందా? మరి ఏం చేస్తాను, ల్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ల్యాగ్ అయింది అంతే. ఇదంతా టోటల్గా చెప్పాలంటే లాగోబ్యా అంతే, అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్.